నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు Metsun Securities ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 18th April 2023. ముందుగా మనం నిన్న ప్రొవైడ్ చేసిన 3 రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈక్విటీలో, దాంట్లో మనం నెస్లే ఇండియా అనే స్టాక్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రాఫిట్ ఇచ్చింది. సూపర్ అనమాట. 337 పాయింట్ల ప్రాఫిట్ తో క్లోజ్ అయింది ఈరోజు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి SBI. మన ఎంట్రీ వచ్చేసి ఇది మన ఎంట్రీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మన కాస్ట్ టు కాస్ట్ లోనే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో SBI పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నో ప్రాఫిట్ అండ్ నో లాస్. అలాగే మూడో స్టాక్ మనం చూసుకున్నట్టయితే LT స్టాక్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే, ఏదైతే మన ఫస్ట్ టార్గెట్ రికమెండ్ చేసామో ఎగ్జాక్ట్లీ మన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మన కాస్ట్ టు కాస్ట్ లో రిమైనింగ్ క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. ఇది ఓవరాల్గా మనం నిన్న ప్రొవైడ్ చేసిన 3 ఈక్విటీ స్టాక్స్ సంబంధించిన పర్ఫార్మెన్స్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 2 స్టాక్స్ టార్గెట్స్ రీచ్ అయిపోయినాయి, ఒక స్టాక్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్. అలాగే ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఎలా ట్రేడింగ్ జరిగింది ఇంట్రాడేలో, అలాగే రేపు ఎలా ఉండబోతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. రేపటి కోసం ఒక 2 ఈక్విటీ స్టాక్స్ మీకు రికమెండ్ చేస్తాను, జాక్ పాట్ స్టాక్స్ లాగా. సో అవేంటో కూడా మనం దానికి సంబంధించిన ఎనాలిసిస్ కూడా చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ చూసుకుంటే యాజ్ యూజువల్ గా ఏదైతే మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ ఉందో దాని కింద ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఫాల్ డౌన్ అయిందని చెప్పొచ్చు. స్మాలర్ టైం ఫ్రేమ్ లో 5 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మీకు మార్నింగ్ మనకి PE లో మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే, అలాగే ఎప్పుడైతే డబుల్ బాటమ్ ఫామ్ అయిందో, ఇదొక బాటమ్ అండ్ అలాగే ఇదొక బాటమ్, ఎప్పుడైతే డబుల్ బాటమ్ ఫామ్ అయిందో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక CEలో ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి ఏదైతే మన స్వింగ్ లో హై ఉందో ఆ స్వింగ్ హై దగ్గర నుంచి మళ్ళీ థర్డ్ ఆపర్చునిటీ PEలో ఇచ్చింది. సో ఇలాగ ఏంటి అని అంటే ఇది ఒక డీసెంట్ వాలటాలిటీ డే అని చెప్పు. రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుంది అంటే ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్తున్నాను, ఏం లేదు, అంటిల్ అన్లెస్ రేపు కనుక గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది అనుకోండి, 17,500 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇది నిఫ్టీకి పైన ఉన్నంత వరకు నిఫ్టీ మీకు ఇక్కడ దాకా వచ్చి బౌన్స్ చేసి మళ్ళీ మనకి 17,778 మళ్ళీ ఏదైతే ఈ మేజర్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ ప్యూర్ బుల్లిష్ లోకి వెళ్ళాలి నిఫ్టీ అనుకుంటే మాత్రం 17,900 పైన ఒక ఎంటైర్ డే క్యాండిల్ క్లోజ్ అయితే కానీ మనకి నిఫ్టీ ఓవరాల్ బుల్లిష్ లోకి మనం వెళ్ళినట్టు మనం తీసుకోకూడదు. దానిపైన క్లోజ్ అయ్యేంత వరకు మనం ఇది రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బిట్వీన్ 17,700 నుంచి 17,500 మధ్యలో ఈ రోజు ఎలాగైతే వోలటాలిటీగా ట్రేడ్ అయిందో అలాగే మోస్ట్లీ రేంజ్ బౌండ్ టు వోలటాలిటీగానే ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. కింద సైడ్ 17,500 17,400 కిందికి వెళ్తేనే మనకి ప్యూర్లీ బేరిష్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. పైన 17,900 పైన ఒక డే క్యాండిల్ క్లోజ్ అయితేనే ఇది ఫర్దర్గా 18,000 18,300 స్వింగ్ బేసిస్లో వెళ్ళే ఛాన్సెస్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ మనకి స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈరోజు పెద్దగా ట్రేడింగ్ జరిగింది ఏం లేదు, అంత రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీని మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నాం అనుకోండి, ఇది మేజర్ బ్రేక్అవుట్ పైన ఉంది కాబట్టి ఇది బుల్లిష్ సైన్లోనే ఉన్నట్టు అనమాట. మనకి ఎవరైతే CE హోల్డ్ చేస్తున్నారో అంటిల్ అన్లెస్ 41,982 పైన ఉన్నంత వరకు CEని హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు. అది బ్రేక్ అయితే కానీ అది బేరిష్లోకి రాదు. ఓవరాల్గా మనకి ఇది బుల్లిష్లో ఉంటే ఫర్దర్గా మనకి 43,000 అండ్ 43,355 మార్క్ టచ్ అయ్యే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మనం US మార్కెట్స్ డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ చూసుకున్నా కూడా మీకు డే హైస్లో మీకు ట్రేడ్ అవుతున్నాయి అనమాట. సో అది కూడా ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే. ఇది కూడా బ్రేక్అవుట్ పైన ఉంది. అలాగే అటు కూడా మనకి ఓవరాల్గా US మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి రేపు కూడా మనకి బుల్లిష్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే. ఇది ఓవరాల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ప్రెడిక్షన్ ఫ్రెండ్స్. అలాగే ఈక్విటీ స్టాక్స్ చూసుకున్నట్టయితే రేపటి కోసం మీకు ఒక 2 స్టాక్స్ ని రికమెండ్ చేస్తున్నాను నేను. Mr. VJ, analyzing Nifty 50 stocks for tomorrow, please wait. ఫస్ట్ స్టాక్ వచ్చేసి నెస్లే ఇండియా ఫ్రెండ్స్. ఆల్రెడీ నిన్న కూడా ఇది మనం రికమెండ్ చేయడం జరిగింది. ఏదైతే 20,344 అనేది కూడా మనకి మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ ఉండింది ఫ్రెండ్స్ నెస్లే ఇండియాకి. దాని పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా మనకి 20,984 దాకా కూడా ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది 1 డే నుంచి 2 days లోపు వెళ్ళొచ్చు, లేదా సో స్వింగ్ బేసిస్ లో చూసుకుంటే 20,984 ఆ తర్వాత వచ్చేసి మీకు 22,200 దాకా కూడా నెస్లే ఇండియా కమింగ్ డేస్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఏదైతే ఇంట్రాడే లెవెల్స్ ఉన్నాయో ఈ ఇంట్రాడే లెవెల్స్ అనేవి నేను మీకు రేపు ఎప్పుడైతే మనకి 9 తర్వాత ప్రీ మార్కెట్ లెవెల్స్ని బేస్ చేసుకుని మీకు నేను ఇవి బై ఎబో సెల్ బిలో మీకు ఇంట్రాడే లెవెల్స్ రేపొద్దున మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఇక్కడ నుంచి ప్రతిరోజు మీకు ఈక్విటీకి సంబంధించి 2 లేదా 3 ది బెస్ట్ జాక్పాట్ కాల్స్ ప్రతిరోజు ఇంట్రాడేకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
మీకు 2 సైడ్స్ అనమాట. అప్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ చేస్తే టార్గెట్స్ ఏముంటాయి, స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, లేదు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అని అంటే టార్గెట్స్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సెకండ్ స్టాక్ వచ్చేసి మనకి దివీస్ ల్యాబ్ ఫ్రెండ్. దివీస్ ల్యాబ్ చూసుకున్నట్టయితే మనకి మేజర్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది మీకు బ్రేక్ చేసి ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. సో మీరు చూసినట్టయితే ఇది పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. ఇది బ్రేక్ చేసిన తర్వాత ఒక 3270 అనే లెవెల్ ఇంపార్టెంట్ అయిన బ్రేక్అవుట్ లెవెల్ ఇది కనుక రేపు మార్నింగ్ దీని పైన కనుక ఓపెన్ అయింది అని అనుకుంటే కనుక అక్కడి నుంచి మనకి 3419 420 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ మీకు దివీస్ ల్యాబ్లో కనిపిస్తుంది. మీరు రాడార్లో పెట్టుకోండి. రేపు ఇంట్రాడే లెవెల్ కూడా దీనికి సంబంధించి కూడా ఇంట్రాడే లెవెల్స్ మీకు నేను రేపు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కాకపోతే ఏంటి అని అంటే ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక్కడ రేపు 2 సినారియోస్ ఉన్నాయి ఇక్కడ మనకి దివీస్ ల్యాబ్ సంబంధించి. ఇది ఓవర్ బాట్లో ఉంది, ప్రస్తుతానికి చూస్తే కనుక ఓవర్ బాట్లో ఉంది. ఇది బ్రేక్ చేసి పైన సస్టైన్ అయితేనే మీకు స్వింగ్ బేసిస్లో 3420 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లేదు అని అనుకుంటే రేపు ఇక్కడ కనుక ఇది మళ్ళీ రేపు దీని కింద కనుక ఓపెన్ అయింది అని అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇది ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అప్ టు 3100 దాకా. వస్తే మనకి టార్గెట్స్ ఏంటి, అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్. ఇదే ఈరోజు మన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.